బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్కి సంబంధించి వివేకానంద గౌడ్ ఉన్నారు, బీఆర్ఎస్ ఎల్పీ విప్. ఏం చెప్పారు స్పీకరు? చాలా ప్రొలాంగ్ అవుతా ఉంది, 8 మందికి క్లీన్ చిట్, ఇంకా ఇద్దరే మిగిలిరు. కడియం శ్రీహరి విషయంలో ఏం చెప్పారు స్పీకర్? ఏమడిగారు మీరేం వివరించారు? అంటే స్పీకర్ గారు దీంట్లో మాట్లాడేది ఏముండదు. వారి ట్రిబ్యునల్ చైర్మన్ కాబట్టి వారి కడియం శ్రీహరి గారి యొక్క అడ్వకేట్ వచ్చి వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు మమ్మల్ని. మీరు ఇచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా మాకు అంటే సరిగా లేవు, ఆధారాలు కావాలి, ఇంకా ఆధారాలు సరిపోనట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్పాం, చాలా ఓపెన్గా కడియం శ్రీహరి గారు ఓపెన్గా తిరుగుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో తన కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినాడు. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినాడు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆధారాలు మేము అన్నీ కూడా వారికి సమర్పించడం జరిగింది. కానీ వారి యొక్క అడ్వకేట్ కడియం శ్రీహరి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. నీతి నిజాయితీ ఏదో నేను ఉన్నత లక్షణాలు ఉన్నాయి నా దగ్గర, నేను రాజకీయ విలువలతో ఉన్నటువంటి మాట్లాడేటువంటి కడియం శ్రీహరి గారు మరి ఈడు వచ్చేమో నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పుకుంటాడు. మరి ఏది నిజం? మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది నిజమా, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నీ అడ్వకేట్ చెప్పేది నిజమా? ఎందుకు అట్లా మాట మారుస్తూ ఉన్నాడు? గతంలో ఒక సందర్భంలో కాంటెక్స్ట్లో నేను ఉప ఎన్నిక వచ్చినా కూడా నేను భయపడను అనేటువంటి స్టేట్మెంట్ చేసిన కడియము మళ్ళీ ఎందుకు అడ్వకేట్స్తో ఆ రకంగా భయపడుతుండా కడియం? 100% భయపడుతున్నాడు. రాజకీయంగా తన యొక్క చాప్టర్ క్లోజ్ కాబోతా ఉన్నది, రాజకీయంగా తను సమాధి కాబోతా ఉన్నాడు. కాబట్టి ఎన్నికలు పోవడానికి భయపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన నమ్మే పరిస్థితుల్లో అక్కడ స్టేషన్ కనుపూర్ ప్రజలు లేరు. అక్కడ చాలా క్లియర్గా ఆయనకి రాజకీయంగా అంటే అధికారం కావాలనే అధికార దాహంతో ఉండడానికి కనిపిస్తూ ఉన్నది. ఇన్ని రోజులు కూడా ఏమీ లేకుండా కేవలము అందరూ కూడా ఆయనకి మంచి మంచి పదవులు ఇచ్చి కాపాడుకొని పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తే ఈరోజు మళ్ళీ అలాంటి అధికారం కావాలని చెప్పి తాపత్రపడుతూ దురాశ పడుతున్నాడని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ పైన కొన్ని స్టేట్మెంట్ చేశారు కడియం శ్రీహరి. ఎవరికి జాతిపిత ఎట్లయితాడు, 10 ఏళ్ళు దోచుకోండు తెలంగాణను, అందుకు జాతిపితనా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీ కుటుంబం అంతా కేసుల్లో ఇరుక్కున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈరోజు కడియం శ్రీహరి గారు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు వేసే ఎంగిలి మిత్తుకులకి ఆశపడి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉండి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఎంపీగా ఉండి, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ అవినీతి కనపడలేదా? అప్పుడు ఎందుకు నువ్వు ప్రశ్నించలేసేటప్పుడు నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇదే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సంగతి ప్రజలందరూ గుర్తు చేస్తూ ఉంటే ఆ ఒక కేసులని నువ్వు కేసులు ఇరుక్కున్నానని చెప్పి సంతోషపడుతున్నావే, మరి గతంలో చేసిన సంగతి మర్చిపోయినామని అడుగుతా ఉన్నాను. నువ్వు చేసిన తప్పుని కప్పుపించుకోవడానికే ఈ రకమైన ప్రయత్నం తప్ప నిజంగా కూడా మరి ఆయనకి ఈ యొక్క అధికారము మరి గతంలోనే మేము అవినీతి చేస్తామని చెప్తే ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు మా దేవుళ్ళగా కనపడినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఎందుకు నీకు మరి దెయ్యంలా కనపడుతూ ఉన్నాడు? దానికి సమాధానం చెప్పాలా. ఒకటి విషయం దీనిలో అర్థమవుతుంది ఏమందంటే ఆయనకి ఏ రకంగా అధికారంలో కొనసాగాలా, ఏ రకంగానే పదవి తీసుకోవాలా, ఏ రకంగానే 5 సంవత్సరాలు కాలయాపన చేసుకోవాలా అనే ఒక దురుద్దేశంతో ఉన్నాడు తప్ప ఆయన మాత్రం చట్టాన్ని తప్పించుకోలేడు. తప్పకుండా ఆయన న్యాయస్థానంలో దోషిగా నిలబడి అనర్హుడిగా ప్రకటించబడతాడు. కాబట్టి ఈరోజు ఇవన్నీ రేపు ఎదుర్కోలేక, సమాధానం చెప్పుకోలేక మరి తన మధ్యస్థిమితం తప్పి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కడియం శ్రీహరికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్ చేశారు కేసీఆర్ పైన. ఆయన జాతిపిత ఎట్లయితాడు అనేటువంటి స్టేట్మెంట్కి సంబంధించి తెలంగాణ అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు దేవుడైనటువంటి కేసీఆర్ అప్పుడు కనపడలేదా ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్నప్పుడు? ఇప్పుడు ఎట్లా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా చట్టపరంగా ఆయన పైన చర్య తీసుకుంటారు. కోర్టులను ఆశ్రయిస్తున్నాం, అనర్హత బయటపడుతుంది ఖచ్చితంగా. కడియం శ్రీహరి భయపడుతున్నాడు అనేటువంటి స్టేట్మెంట్ వివేకానంద గౌడ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.